అంటే ఈ సందర్భంగా నేను మాట్లాడలేను. త్వరలో మీకు దానికి కారణాలు కూడా తెలుస్తాయి. కారణం ఏంటంటే ఈ విషయంలో అల్టిమేట్ గా ఒక జడ్జి ముందు కేసు ఉన్నప్పుడు దాని ఆ డెసిషన్ ని నువ్వు ప్రియంప్ట్ చేసి నువ్వు ఇవాళ్లే దాని గురించి మాట్లాడటం అనేది న్యాయవాదిగా కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టు ఇంతవరకు స్పీకర్ గారి దగ్గర ఆ కేసే మొదలవునప్పుడు ఆ కేసులో డిఫెన్స్లు ఏమిటి అనేది తెలియనప్పుడు వచ్చి రేపు పొద్దున వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది వచ్చే కౌంటర్లలో వారు ఏమి రాస్తారో వారు రాసిన దాని ప్రకారము ఏ విధంగా వాళ్ళు దాన్ని జస్టిఫై చేసుకుంటున్నారు అవన్నిటి మీద ఆధారపడి జడ్జిమెంట్ ఇస్తారు స్పీకరు. కాబట్టి ఆ విషయం గురించి నేను ఇవాళ ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదు. రైట్. ఇప్పటి వరకు జడ్జిలు నాట్ బిఫోర్ మీ అన్నట్టు చూసాం, కానీ లాయర్లు నాట్ బిఫోర్ మీ అనడం ఈ ఫస్ట్ టైం నా దగ్గరే జరుగుతోంది. ఎనీవే, అయితే ఇక్కడ ఒకవేళ ఈ 10 మందికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలా చెప్పింది కాబట్టి స్పీకర్ గారు అనర్హత వేటు వేశారని అనుకుందాం. ఒకవేళ వీళ్ళు మళ్ళీ వేరే పిటిషన్స్ మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుందా హైకోర్టులో కానీ సుప్రీంలో కానీ? బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్టికల్ 226 కింద మీకు బాగా తెలుసు, గతంలో 2004-2008 మధ్యలో మందాడి సత్యనారాయణ గారితో పాటు జరిగినప్పుడు మందాడి సత్యనారాయణ గారు సురేష్ రెడ్డి గారు ఇచ్చిన డిస్క్వాలిఫికేషన్ మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో వాదనలు జరిగినాయి. హైకోర్టులో దాదాపు సంవత్సరం పాటు అది పెండింగ్ లో ఉండి తర్వాత స్పీకర్ ఇచ్చిన ఇది కరెక్ట్ అంటే వారు మళ్ళీ సుప్రీంకోర్టుకు రావడం కూడా జరిగింది. కాబట్టి డిస్క్వాలిఫై అయితే ఆ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కాకపోతే ఈ కంప్లైంట్ చేసిన పొలిటికల్ పార్టీలు ఖచ్చితంగా హైకోర్టుకు పోతాయి. హైకోర్టు నుంచి మాత్రమే సుప్రీంకోర్టుకు వస్తాయి. హైకోర్టుకు వెళ్ళటానికి సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇవాళ రోజున కూడా ఈ జడ్జిమెంట్ లో కూడా ఇంతకు ముందు సుభాష్ దేశాయ్ అని మన మహారాష్ట్ర గొడవలో ఆ ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ కూడా నేను అపీర్ అయి ఉన్నాను. ఆ ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ వాళ్ళకు కూడా మళ్ళీ దాన్ని అల్టిమేట్ గా స్పీకర్ దగ్గరికే పంపించాలి. స్పీకర్ దగ్గరికి పంపించకుండా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తమందరూ తాము డిసైడ్ చేయడానికి వీల్లేదు. ఇవాళ రేపు పొద్దున ఇచ్చిన జడ్జిమెంట్ ని హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఈ పాయింట్ల మీద తప్పు ఉంది, మీరు పునఃపరిశీలించండి అని మళ్ళీ స్పీకర్కే పంపించాలి. అంతేగాని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళంతట వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేసే అధికారం వాళ్ళకి లేదు. ఒకే ఒక ఉదంతం జరిగింది. ఆ ఉదంతంలో ఇవాళ కూడా ఆ జడ్జిమెంట్ ను కూడా ఉటంకించడం జరిగింది. ఈ జడ్జిమెంట్ లో అందులో ఏమైందంటే యూపీది మాయావతి గ్రూపు మాయావతి వర్సెస్ మార్కండే చందు దానికి ఆ కేసులో కూడా దాంట్లో ఏం చేశారంటే వారు రాజేంద్ర సింగ్ రాణా కేసులో వీళ్ళందరూ 37 మంది వెళ్ళిపోవడం జరిగింది. ములాయం సింగ్ యాదవ్ గారితో పాటు వెళ్తే వారు ఈ రాజేంద్ర సింగ్ రాణా గారు ఫైల్ చేసుకోవడం జరిగింది. ఆ జరిగిన దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి స్పీకర్ కి మీరు డిసైడ్ చేయండి అని చెప్తే ఆయన డిసైడ్ చేయకుండా పక్కన పెట్టుకుని దాదాపు 4 నెలలు 3 నెలలు ఇంకా ఫైనల్ గా 5 ఏళ్ళు అయిపోతున్న టైంలో వెనక్కి వస్తే మళ్ళీ వేస్తే సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్ళీ వెనక్కి పంపిస్తే ఉపయోగం లేదు అని చెప్తూ దాన్ని అక్కడే డిసైడ్ చేశారు. కానీ ఆ జడ్జిమెంట్ ని ఎవరూ పాటించలేదు. ఇవాళ రోజున కూడా ఆ జడ్జిమెంట్ దాన్ని పాటించి మేము ఆ జడ్జిమెంట్ ఆ రకంగా మీరే ఇక్కడ డిసైడ్ చేయండి అని చెప్పిన దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని ఆ జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. ఓపెన్ కోర్టులో కూడా మాట్లాడటం జరిగింది. అట్లాగే మణిపూర్ మ్యాటర్ లేటెస్ట్ గా కూడా 3 జడ్జిలు చేశారు. దాంట్లో ఎస్ఏ సంపత్ నేను ఆర్గ్యూ చేసిన సంపత్ కుమార్ వర్సెస్ కాలే యాదయ్య కేసులో సుప్రీంకోర్టు దాంట్లో ఒక 5 జడ్జిలకు రిఫర్ అయినప్పుడు కేశం మేఘాచంద్ర అనే కేసులో రాస్తూ వాళ్ళు అప్పుడు కూడా రాస్తూ ఇది 5 ఏళ్ళు అయిపోయి ఆ చివరికి వచ్చింది, దాంట్లో ఆ కేసులో ఉన్నదాన్ని ఈ కేసు ఫ్యాక్ట్స్ కి సంబంధం లేదు, ఈ కేసులో ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి స్పీకరే డిసైడ్ చేయాలని కూడా మళ్ళీ సుప్రీంకోర్టు వెనక్కి పంపించడం జరిగింది. కాబట్టి కోర్టు కోర్టు తనంతట తానుగా డిస్క్వాలిఫికేషన్ చేయజాలదు. అది కూడా ఆర్డర్ లో చాలా క్లియర్ గానే చెప్పారు కదా. అయితే ఇప్పుడు నాకు మీతో ఈ షో ద్వారా ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే 3 నెలల్లోగా స్పీకర్ గారు
ఆ డెసిషన్ తీసుకోవాలి. అది వీళ్ళనైనా డిస్క్వాలిఫై చేయొచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిటిషన్లనైనా తోసిపుచ్చవచ్చు, కంప్లైంట్లనైనా తోసిపుచ్చవచ్చు. తోసిపుచ్చితే వారు అప్పీల్కి వెళ్ళొచ్చు పై కోర్ట్స్కి, డిస్క్వాలిఫై చేస్తే వీళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇది ఇప్పుడు వచ్చిన క్లారిటీ. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ యాంటీ డిఫెక్షన్ లా వచ్చిన దగ్గర నుంచి కూడా దీని స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది ఈ స్పీకర్లలో నిర్ణయాల వలనో వాటి వలనో. కాబట్టి స్పీకర్లే సుప్రీం